గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో ఆలయం గోపురం పైకి ఒక వ్యక్తి మద్యం మత్తులో పైకెక్కి అక్కడ చూడండి గోపురం పైన ఉండేటటువంటి ఆ కలశాన్ని కూడా లాగేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఇంత భద్రత ఉంటుంది, ఇంత సెక్యూరిటీ ఉంటుంది, విజిలెన్స్ అధికారులు ఉంటారు. ఆలయం మూసిన తరువాత అతను ఎలా లోపలికి ప్రవేశించాడు, ఎలా పైకెళ్ళాడు, ఎలా అక్కడ ఉన్నటువంటి ఆ కలశాలలాగా ఉన్నాయి కదా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు, మద్యం మత్తులో ఉన్నాడని చెప్తున్నారు అధికారులు. అంటే ఎంత టాప్లో ఉన్నాడో చూడండి. అది చూసారా? మనం చూడాల్సింది అతను గోపురంలో టాప్లో ఉన్నాడని మనం అనుకుంటున్నాం కదా. మద్యం దుకాణాల్లో తిరుపతి టాప్లో ఉంది రాష్ట్రంలోనే. అతనే కాదు టాప్లో ఉన్నది, తిరుపతి కూడా టాప్లోనే ఉంది. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీతో అత్యధికంగా మద్యం దుకాణాలు కలిగినటువంటి జిల్లా ఏది అంటే తిరుపతి. ఈ తిరుపతి ప్రాంతంలోనే అత్యధికంగా మద్యం దుకాణాలు ఉన్నాయి. భక్తులు వస్తుంటారు, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో బెల్ట్ షాప్ ఏంటి సార్? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో బెల్ట్ షాపు. ఆఖరికి దీన్ని తిరుపతిని పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మద్యానికి కేంద్రంగా నిలయంగా ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లేటటువంటి తిరుపతిని మద్యానికి మత్తుకి కేంద్రంగా మార్చేసినటువంటి దుస్థితి. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? అందులో సనాతని ధర్మాన్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం చూస్తోంది. ఒక రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం బాధ్యతలు, సనాతన ధర్మం అనేటటువంటి బాధ్యతను భుజాన వేసుకున్న తరువాత ఈ దుర్ఘటనలు, ఇట్లాంటి సంఘటనలు జరగడం. ఇది ఇంకా ఆయన సనాతన ధర్మం అంటున్నారు. వైకుంఠ ఏకాదశికి ఆయన ఆడున్నాడో తెలియదు. వైకుంఠ ఏకాదశి రోజు, మన వైకుంఠ ఏకాదశి రోజు సనాతన ధర్మం మరి కనీసం ఏడన్నా తెలంగాణ చేసుకున్నారు కదా, ఆయన రాలేదుగా. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాలా. ఈయన అసలు మామూలుగా మినిమం 40 గుళ్ళను కోల్చందే నిద్రపోని చంద్రబాబు నాయుడు గారు రాలా. మినిమం సనాతన డ్రామా అయింది నిద్రపోని పవన్ కళ్యాణ్ రాలా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మరి వీళ్ళెవరు రాలా. మరి మేము సనాతనానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఊరికి బయటకు డబ్బాలు కొడతా ఉంటారు. సరే, నేను దానిలోకి వెళ్లే ముందు తిరుమల తిరుపతి ఏ విధంగా దానికి ఆలయాలని వీళ్ళు డైరెక్ట్గా ఆలయాల్లో ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు 18 నెలలుగా జరుగుతూ ఉన్నాయి అనడానికి ఈరోజు డైరెక్ట్గా గుడి పైకి ఎక్కి కలశాలను కూడా అతను పెకలిస్తూ ఉన్నాడు. అవును, అదేమంటే ఆయన క్వార్టర్ బాటిల్ కోసం, హాఫ్ బాటిల్ కోసం అయితే వెళ్ళే క్యాండిడేట్ కాదు కనపడుతుంది. అంత మత్తుతో నిజంగా అక్కడికి వెళ్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? టెంపుల్ లోపలికి ఎట్ట వచ్చాడు అసలు? అంటే సెక్యూరిటీ అక్కడ లేదనే కదా అర్థం. అంటే వీళ్ళు 18 నెలలుగా తిరుమలలో వీళ్ళు తిరుమల కానీ తిరుపతిలో కానీ సెక్యూరిటీ లేదు. రెండోది బొమ్మన అభినయ్ గారు అనుకుంటా, ఒక రోజు బొమ్మన అభినయ్ గారు వెళ్ళి కింద మొత్తం బెల్ట్ షాపులను చూపించి వచ్చారు. అభినయ్ గారు వెళ్ళి 4 తెల్లారగట్ట 4 గంటలకు తిరుపతిలో వైన్స్ దొరుకుతుంది, వైన్స్ ఓపెన్, బెల్ట్ షాపులు ఓపెన్. తెల్లారు తిరుపతిలో టెంపుల్ సిటీలో లెక్కర్ ఎప్పుడు కావాలంటే అక్కడ అందుబాటులో ఉంటుంది. 2 గంటలకు 3 గంటలకి వెళ్ళి బెల్ట్ షాపుల్లో. మరి ఈయన తెలంగాణ నుంచి వచ్చాడంట. మరి ఆంధ్రాలో మొలకల చెరువు బ్రాండ్ ఏమన్నా అందుబాటులో దొరికిందేమో గవకనానికి, లేదంటే అంత ఇది రాదు కదా. మరి దానికి సమాధానం చెప్పాలి. మొన్న ఈ మధ్య కూడా మీరు చూస్తే ద్రాక్షారామం, పవిత్ర పుణ్యక్షేత్రం పంచారామాల్లో ఒకటిగా ఉన్న ద్రాక్షారామంలో ఏదైతే శివలింగాన్ని అతను ఏదైతే ధ్వంసం చేస్తే అతను పట్టుకొని ఏమన్నారంటే అతను శివభక్తుడులే, శివుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, ఆ ప్రేమతో అట్లానే చేశాడు అతను, శివభక్తుడు దాంట్లో రాశారు కూడా. అవును సార్, భక్తుడే కదా చేసింది. అతని పేరు శ్రీనివాసు, తెలుగుదేశం పార్టీ వ్యక్తి, 38 ఏళ్ల వయసు, సేలం శ్రీనివాసు. శ్రీనివాసుకు శివుడిపై విపరీతమైన భక్తి ఉంది. కుడి భుజం మీద శివలింగం, జన్మ నక్షత్రం ప్రకారం విష్ణు అనే పేరేమో తెలుగులో, ఓం వాసుదేవాయ భగవతే అని హిందీలో, ఇంకేం సంస్కృతంలోనూ ఇంకా తమిళంలో కర్ణాటకలో ఏమి వేయించుకోలేదు పచ్చబొట్లు. శివుడి మీద విపరీతమైన ప్రేమ ఉండి శివలింగాన్ని బాగా కొట్టేశాడంట. చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారి మీద ఉన్నంత ప్రేమ కంటే ఎక్కువ ఉంది శివుడి మీద. ఆయన కూడా అంతే కదా, రామారావు గారు పరమ వీరభక్తుడు కదా ఈయన. ఎందుకు ఆయన అధికారం కోసం రామారావు గారు వీరభక్తుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన పడేసి నాకు రామారావు గారు అంటే విపరీతమైన ప్రేమ అని దండలేస్తాడు. ఇప్పుడు ఈయన కూడా అంటే పూజారి మీద కోపం ఉంటే ఆయన మీద వెళ్ళి తిరగబడు, శివలింగాన్ని ఎందుకు బలగొడతాడు? ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇతను మెంటలాడు పిచ్చాడని చేస్తారు. రేపు పొద్దున్న చూడండి, అతను మానసిక స్థితి సరిగ్గా లేదు, అందుకని ఇలా చేశాడు. అతను గోవిందరాజస్వామి భక్తుడు, అతను గోవిందాని భుజం మీద రాసుకున్నాడు. సో ఆయన ఇంకా అక్కడికి వెళ్ళి పైన రాద్దాం అనుకున్నాడు, పైన కూడా గోవిందా అని నామాలు లిఖిద్దాం అనుకునే లోపు వీళ్ళు పట్టుకున్నారని కూడా రాస్తారు. సిగ్గు లేదండి వీళ్ళకి కనీసం చెప్పడానికి. మందు దాగి వెళ్ళాడు ధైర్యం కోసం, అది కూడా చెబుతారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాణ్యమైన నాటు సారాన్ని తాగి అందుకనే ఇంకా గుడి లోపలికి వెళ్ళలేదు, పైకి ఎక్కాడు, ఇట్లా కూడా రేపొద్దున వార్తలు రాస్తారు. మనం చూస్తాం కదా సింహాచలంలో జరిగితే ఏమన్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు ఉల్టా. ఎవరైతే సింహాచలంలో నత్త వచ్చిందని చెప్తే నత్త మీద పెట్టలా కేసు,
నత్త వచ్చిందని చెప్పుల మీద పెట్టారు. నత్త మీద కేసు ఎలా సార్ పెడతారు? ఇప్పుడు రామ్నాథ్ గారు అనుకుంటే ఒక వీడియో నేను చూశాను, దాంట్లో ఆయన క్లియర్ గా చెప్పాడు అంతా సీసీ ఫుటేజ్ ఉంటది కదా, సీసీ ఫుటేజ్ నిజంగా వాళ్ళు బయటకు వెళ్ళారా అక్కడ ఉంది మొత్తం అంతా టెంపుల్ అంతా సీసీ ఫుటేజ్ లో ఉంటది కదా, అవును ప్రసాదంలో నిజంగా బయటకు వాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏమైనా తీసుకొని వస్తే అవన్నీ సీసీ ఫుటేజ్ లో ఉంటాయి కదా. ఉంటాయి కదా, సో ఎక్కడ నత్త ఎక్కడ దొరికింది, ముందు గోడ కూడా అలానే కూలింది అక్కడ. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఒక్కటి బట్టదు సార్. ఒక ఆయన ఏమో విదేశాల్లో ఉంటాడు, ఇంకో ఆయన మాదాపూర్లో ఉంటాడు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వస్తారు వారంలో ఒక రోజు, ఆంధ్రాకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వీళ్ళు స్వామి భక్తుల్లాగా బిల్డప్ ఇచ్చి వెళ్తారు. ఎస్ రామ్నాథ్ గారు, చాలా వరకు ఈ దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఈ లిక్కర్ బ్యాన్ ఉంటుంది, మద్యపాన నిషేధం ఉంటుంది. కనీసం మన తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం కదా, కనీసం 5 కిలోమీటర్ల రేడియస్లోనైనా లేకుండా చేశారంటే లేదు సార్. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దొరుకుతుంది మద్యం. ఇప్పుడు తిరుపతి డిసెంబర్ నెలలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది లిక్కర్ అమ్మకాలు, తిరుపతి జిల్లా. ఓహో, రాష్ట్రంలో 2వ స్థానం. ఇంకా డెప్త్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ఎన్నికల్లో అక్కడ ప్రచారం చేసింది ఏంటి అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇలా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఇవన్నీ కరెక్ట్ కాదన్న లైన్ మీద పనిచేశారు. ఓకే, మళ్ళీ వైసీపీ గెలిస్తే తిరుపతిలో అసలు మద్యమే లేకుండా చేస్తారు, మీరు మద్యం తాగాలంటే ఏరే జిల్లాకు పోవాలని చెప్పి ప్రచారం చేశారు. అంటే గుడ్. ఆ తిరుపతి అన్నదాన్ని ఒక పవిత్ర కేంద్రంగా కాకుండా అది కూడా ఒక నియోజకవర్గం, అది కూడా ఒక లిక్కర్ అమ్మకానికి వ్యాపారానికి ఉపయోగపడే ప్రాంతం ఓ నలుగురు తాగే వాళ్ళతో ఓట్లు వేయించుకోవడానికి ఎలా అనే పని చేశారు, కానీ ఇంకో విధంగా ఏం పని చేయలేదు. ఇప్పుడు ప్రతి చోట జరుగుతున్నది ఏంటి, ఎవరైనా కానీ ఒక లోపాన్ని ఎత్తి చూపితే వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే పెద్ద ఇబ్బంది ఏంటంటే కోర్టు పిల్లర్ అనేది తెలుగుదేశం పార్టీకి పిల్లర్ గా మారిపోయింది. అది ఒక పెద్ద ఇష్యూ. మీడియా, పోలీసులు, ప్రభుత్వం ఈ మూడు ఒకవైపు ఉంటే వర్సెస్ పబ్లిక్ అని నడుస్తోంది ఈ రోజు. వీటిని కట్టడి చేయాల్సిన జ్యుడిషియరీ కూడా అంత యాక్టివ్ గా లేదు చెప్పాలంటే. అల్ల ముందే చాలా జరుగుతున్నాయి, కొట్టి ఊరేగిస్తూ ఉన్నారు, కేసులు కొట్టేయించుకుంటున్నారు. ఎవరన్నా ఒక లోపం ఎత్తి చెప్తే రివర్స్ లో వాళ్ళ మీదే కేసులు పెడుతూ ఉన్నారు, కానీ అడిగే వాళ్ళు లేరు, ప్రశ్నించే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. దీనివల్ల చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలు కనీసం ప్రభుత్వం స్పందించదు, మాట్లాడదు. అంటే ఎవడైనా మాట్లాడితే మీరు హిందూ ధర్మానికి, హిందూ మతానికి వ్యతిరేకులను ముద్ర వేయడం, వీళ్ళు ఇష్టారాజ్యంగా వదిలేయచ్చా? ఈ విధంగా హిందూ మతం పైన ఈ రకంగా దాడులు జరగచ్చా? అంటే ఫస్ట్ వీళ్ళు చేస్తున్నది ఏంటి, మేమే హిందూ మతాన్ని ఉద్ధరించే వ్యక్తులుగా తమకు తాము బాగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగినా సరే మనోడే కదా, మనమే కదా, మన గురించి మనం చెప్పుకుంటే ఎలా అని మాట్లాడతారు. వీళ్ళే హిందూ మతం గురించి ఏదో జరిగిపోతోంది, ఏదో ఆలయాల్లో జరిగిపోతుందని రకరకాలుగా అప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు ఎవరన్నా ఈ లోపాలను ఎత్తి చూపితే ఇది హిందూ మతం మీద దాడి, ఆలయాల మీద దాడి, ఇలా ప్రచారం చేసి ఆలయాలకున్న దీన్ని పోగొట్టాలని చూస్తున్నారని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. కానీ ప్రపంచంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి. అదే తిరుమల గురించి ఒకటే బాలకృష్ణ గారి డైలాగు, మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనేది పాపం బాలకృష్ణ వ్యక్తిగత డైలాగ్ అనుకున్నాం, కాదు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అప్లై చేస్తోంది మొత్తం అన్ని విషయాల్లో కూడా. జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు, ఇప్పుడు మేము చేస్తే ఒప్పు. ఏమంటే మేము వేరు, మా లెవెల్ వేరు, మా నెట్వర్క్ వేరు, మీరెవరు ప్రశ్నించడానికి. ప్రతిదీ మరి కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా, అనుమతులు తీసుకున్నారా అనే దాని మీద డిబేట్ ఉండదు. అవును, అంటే ఇంత వన్ సైడెడ్ గా మాకు మీడియా ఉంది, అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా ప్రచారం చేస్తాం, మేము ఏం చేసినా తప్పు కాదు, మా హయాంలో ఆలయాలకు ఎంత ఇది జరిగినా తప్పు కాదు. అధికారంలో లేనప్పుడు మనం ఎక్కడైనా తిరుగుతాము, ఎటైనా వెళతాము, సరే అది వేరే విషయం. ఒక పిఎం కానీ, సీఎం కానీ, ముఖ్యంగా కేంద్ర మంత్రులు కానీ వీళ్ళు ఎవరైనా విదేశాలకు వెళుతుంటే తప్పనిసరిగా విదేశీ మంత్రిత్వ శాఖకు సంబంధించి, ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి వాళ్ళ దగ్గర సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన తరువాతే దేశం దాటాలి. విదేశాల్లో కూడా వాళ్ళకి భద్రతా ఏర్పాట్లు జరగాలి. అక్కడ కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించి చాలా అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇది ప్రజాబాహుళ్యంలో ప్రతి ఒక్కరికి చెప్పిన తరువాతే బయట దేశంలోకి అడుగు పెట్టాలి. ఇలా సీక్రెట్గా వెళ్ళిపోవడం అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? సింపుల్ ఈశ్వర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారని అనుకుందాం. లండన్ వెళ్ళారు అని చెప్తే తప్పేం కాదు, పబ్లిక్ ఏం లండన్ ఎలా వెళ్తారు అనే అనరు. సింగపూర్ వెళ్ళారనుకుందాం, మలేషియా వెళ్ళారనుకున్నాం, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాకుండా ఏ దేశానికి వెళ్ళినా పబ్లిక్ ఏం అనుకోరు. కానీ ఇప్పుడు మేము పలానా దేశానికి వెళ్తున్నామని పేరు కూడా బయటికి చెప్పలేని దేశం ఏది? ఆ పేరు చెప్తే, ఆ దేశం పేరు చెప్తే ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటారని భయపడుతున్నారా? పలానా దేశం పేరు చెప్తే మన మీద నెగిటివ్ గా ఇంపాక్ట్ పడుతుంది అని ఆలోచించేంత స్థాయిలో ఉన్న దేశం ఏది ప్రపంచంలో? అర్థం కావట్లేదు. ఇప్పుడు అధికారిక హోదాలో వెళుతున్న కార్యక్రమం అయితే ఓకే, చెప్పి వెళ్ళాలి, చెప్తారు కూడా. వ్యక్తిగత కారణాలతో వెళుతున్నా సరే ఏ దేశానికి వెళుతున్నామో చెప్తారు. అది కూడా చెప్పలేదు అంటే ఆ దేశం పేరు చెప్పడానికి అంత భయం ఎందుకు మీరు అన్నట్టుగా?
ఇప్పుడు సింపుల్ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళారని రాస్తున్నారే కానీ ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారని రాయడం లేదు కదా. అంటే ఆయన ముఖ్యమంత్రి కదా, విదేశాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కదా. మన ముఖ్యమంత్రి గారు ఏ దేశంలో ఉన్నారు అని తెలుసుకునే కనీస అవకాశం కూడా రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం లేదు అంటే దీన్ని ఏమనాలి? బాధ్యతారాహిత్యం కదా. సరే, ఇది అఫీషియల్ కాదంటున్నారు, అవును, సెక్యూరిటీ కూడా పెట్టుకోలేదు, సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళారే అనుకుందాం. అవును. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం ప్రజాస్వామ్య దీనికి కట్టుబడి, తనకు ఓట్లు వేసిన ప్రజలకు కట్టుబడి నేను పలానా దేశంలో ఉన్నాను అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? సరే, అధికారుల కన్నా చెప్పారా నేను పలానా దేశంలో ఉంటాను, ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉంటే పలానా నెంబర్ కాల్ చేయండి అని అధికారుల కన్నా చెప్పారా? చెప్పింటే బయటకన్నా చెప్పొచ్చు కదా. మీడియా కూడా రైట్ ట్రయల్ గా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారని రాస్తున్నారే కానీ ఆ దేశం ఏదో చెప్పడం లేదు. ఎందుకు రావు అనుమానాలు? సింపుల్, మేము పలానా దేశానికి వెళ్ళామంటే ఇప్పుడే రాష్ట్ర ప్రజలు ఏమంతా ఆ దేశం పేరు చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి ఉందంటే ఏంటి అసలు అర్థం కావట్లేదు. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కొడుకు కానీ ఏమి తప్పు చేయకపోతే ఎస్ మేము పలానా కంట్రీకి వెళ్ళాం, ఇదిగోండి పలానా ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నాం అని చెప్పి అధికారికంగా ఎందుకు రిలీజ్ చేయాల? మీరు నిజంగా అక్కడ ఏదో తప్పుడు పని చేయడానికి వెళ్తుంటేనే కదా రిలీజ్ చేయండి. అంటే ఇక్కడ దోచుకున్నటువంటి సొమ్మును అక్కడ దాచుకోవడానికి, ఏదైనా సంతకాలు పెట్టడానికి, కొత్త సంవత్సరం ఏమైనా అగ్రిమెంట్లు చేసుకోవడానికి వెళ్తున్నారా? అది కాకపోతే మరి చెప్పొచ్చు కదా, అవును రైట్ రాయల్గా నేను బాలి వెళ్ళా, ఎంజాయ్ చేయడానికి పోయా అని చెప్పొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు బాలి వెళ్ళాడు, మీరు ఇంకా ఏదో దాచుకోవడానికి వెళ్ళారు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా వెళ్ళారు, అప్పుడేం దాచుకోవడానికి వెళ్తారా? అప్పుడు చాలా రకాల అనుమానాలు జనాలకు కూడా వచ్చినాయి. ఇప్పుడు కూడా పద్దాకలు వీళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్తున్నారు, సారీ ప్రతి 3 నెలలకు ఒకసారి విదేశీ ట్రిప్. 6 ట్రిప్పులు అయినాయి ఇప్పటికి 18 నెలల కాలంలో. లోకేష్ 9 ట్రిప్పులు అయినాయి, అంటే 2 నెలలకు ఒకసారి. అంటే 2 నెలలకు ఒకసారి చంద్రబాబు నాయుడు, అదే లోకేష్, 3 నెలలకు ఒకసారి చంద్రబాబు. ఏం చేస్తున్నారు విదేశాలు వెళ్ళి? ఏమైనా విదేశాల నుంచి ₹1 ఏమైనా పెట్టుబడి తెచ్చారా మీరు? కాదు, తెచ్చి అఫీషియల్ గా రావాలి కదా. పెట్టుబడుల కోసం వెళ్తే చెప్తారు, అధికారికంగానే వెళ్తారు. కాదండి, ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు 9 + 6 15 పర్యటనలు అయినాయి 18 నెలల్లో. తెలియకుండా దాస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్. ఖచ్చితంగా దీని మీద విచారణ కూడా జరగాలి. మీరు కేంద్రాన్ని కూడా అడుగుతున్నాం, అయ్యా మా ముఖ్యమంత్రిని కనిపెట్టి ఎక్కడున్నాడో సమాచారం అందించండి. మా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు, మా ముఖ్యమంత్రి కొడుకు అడిగి పోయాడో తెలియట్లేదు. దాదాపు 8-9 రోజులు అయింది. ఆయన క్యాబినెట్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వకుండా వెళ్ళిపోయాడు. ఈయనేమో వైకుంఠ ఏకాదశి కూడా లేకుండా వెళ్ళిపోయాడు. న్యూ ఇయర్ విషయం చెబుదామన్నా లేడు. సో ఎక్కడున్నాడు చెప్పమని అడుగుతాం. ఎన్నికలు ముగిసిన వెంటనే స్టార్ట్ అయినటువంటి ఈ రహస్య ప్రయాణాలు నెక్స్ట్ ఎన్నికల వరకు ఈ రహస్య ప్రయాణాలు ఇలాగే సాగుతూ ఉంటాయేమోనన్న అనుమానం ప్రజల్లో. మామూలు డబ్బులు కాదు కదా సార్, వర్షా ఉల్ఫా లుల్లుగాల డబ్బులు అన్ని ఏళ్ళ దగ్గర ఉన్నాయి కదా. మరి ఇప్పుడు అన్ని ఏడాసాటి పెట్టాలి కదా.